హాయ్ హలో అండి. అందరూ బాగున్నారా? ఈరోజు నేను చేసేది బొంబాయి రవ్వ, సూజీ రవ్వ, తెల్ల రవ్వ అంటారు కదండి, దానితో ఉప్మా ఎలా టేస్టీగా చేసుకోవాలో చూపిస్తానండి కొత్తగా. ఒకసారి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడండి. నేను ఈ గిన్నెతో 1.5 గిన్నె బొంబాయి రవ్వ తీసుకున్నానండి. నెక్స్ట్ ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి మీడియంది, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 2 స్పూన్లు జీడిపప్పు, క్యారెట్లో హాఫ్ కట్ చేసుకుని పెట్టుకున్నానండి చిన్నగా ఇలాగా, 4 పచ్చిమిరపకాయలు, ఇంత అల్లం ముక్కండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. పొయ్యి పైన బాండి పెట్టుకున్నాం కదండి, ఇందులోనే కొంచెం పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకుందామండి. ఇందులో ఎండుమిర్చి వేయకూడదండి, ఎండుమిర్చి వేస్తే టేస్ట్ చేంజ్ అయిపోద్ది, ఎండుమిర్చి వేయొద్దు. ఇప్పుడు వేయించుకుందామండి. తాలింపులు వేగిపోయినాయండి. ఇందులోనే మనం తరిగి పెట్టుకుని అల్లం ముక్కలు వేసేసుకుందాం. అది కొంచెం ఇదైన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందాం. అల్లం ముక్కలు తాలింపులు వేగిన వెంటనే వేయాలండి, వేస్తే దాని స్మెల్ అంతా మంచిగా వస్తుంది. మనం తినేటప్పుడు కూడా స్మెల్ మంచిగా ఉంటుంది, అల్లం స్మెల్. ఇది ఇలా వేగుతుంది కానీ కొంచెం క్యారెట్ అవి తురుగు పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఇందులోనే మనం పెట్టుకునే జీడిపప్పు కూడా వేసేద్దామండి. వేసేసి వేయించుకుందాం. చూడండి మంచిగా వేగిపోయినాయి కదండి, మంచి స్మెల్ వస్తుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు నేను 550 ml వాటర్ పోస్తున్నానండి. సరే కదండి, 550 ml వాటర్ పోసాను. టేస్ట్కి సరిపడా ఉప్పు, నేను కళ్ళుప్పు వేసేసుకుంటున్నానండి. మీరు సాల్ట్ వేసుకుంటే సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు రకరకాల సాల్ట్స్ కూడా యూజ్ చేస్తున్నారు కదా, పింక్ సాల్ట్ అని అవన్నీ. నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు పొయ్యిని హైలో పెట్టుకుని మరిగించుకుందామండి. వాటర్ని పెట్టుకుని 5 minutes ఇలా మరిగించుకున్నాం కదండి, బాగా మరిగించుకోవాలి. ఈ నీళ్ళు మరగడంలోనే దీనికి టేస్ట్ వస్తుందండి ఉప్మాకి. బాగా మరిగించుకున్నాం కదా, ఇప్పుడు టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. నెక్స్ట్ ఇందులో మనం రవ్వ వేసుకుందామండి. ఈ రవ్వ వేసుకునేటప్పుడు పొయ్యిని ఫుల్గా సిమ్లో పెట్టుకుందామండి. సిమ్లో పెట్టుకుని ఇలా వేసుకుందామండి. రవ్వని వేయించిన అవసరం లేదు, ఏమీ లేదండి. అస్సలు ఒక ఉండల కింద కట్టడం కానీ ఏమి ఉండదు. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి, ట్రై చేసి పెట్టండి. పెడితే మీ వాళ్ళు ఏమన్నారో నాకు కామెంట్స్ చేయండి. కన్ఫామ్గా ఉప్మా మంచిగా తింటారండి. నెక్స్ట్ ఉప్మా అంటే ఒక్కొక్కళ్ళు తినవని ఇలా ఫేస్లు ఇలా పెడతారు కదండి, అలా లేకుండా మంచిగా తింటారండి. చేసి పెట్టండి. అయిపోయింది కదండి, మనం తిప్పుకుందాం ఇప్పుడు మంచిగా. నేను చెప్పాను కదండి, పొయ్యిని మొత్తం సిమ్లోనే పెట్టాలి. చూసారు కదా, ఉండలు ఏమీ లేవు. నేను ఒక 150 ఉంటుందండి నేను తీసుకున్న రవ్వ, దానికి నేను 550 ml వాటర్ పోసానండి. వాటర్ పోసి ఇదిగోండి చూడండి, ఉండలు ఎక్కడా లేవండి. నేను పిండిని ఏం వేయించలేదు, ఎలా ఉన్న పిండిని అలానే తీసుకున్నాను. ఇప్పుడు నీళ్లు బాగా మరిగించుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని తిప్పుతూనే ఉండాలి. మనం ఇలా పట్టుకుని తిప్పుతూనే ఉండాలి. తిప్పుతూనే ఉంటే ఇంకా అది మంచి అరోమా వస్తుంది, స్మెల్ వస్తుంది. అరోమా స్మెల్ చక్కగా ఉంటుందండి. ఇలా తిప్పుకుంటూనే ఉండండి.
ఒకసారి తిప్పి ఒక 2 మినిట్స్ మూత పెడదామండి. ఇవన్నీ చూసారు కదండి, అడుగును కూడా మాడలేదు చూడండి, చక్కగా అలానే ఉంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, కింద కూడా మాడదు, మంచిగా ఉంది కదా. ఇలా చేసుకుని చేయండి. ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుని కలిపేసుకుందామండి. ఈ ఉప్మా చేస్తున్నప్పుడు కొంచెం ఆయిల్ బయటకు వచ్చేలాగా ఉంచుకోండి. ఇదిగోండి ఆయిల్ నాకు బయటకు వచ్చింది, ఇంకా నేను దించేస్తున్నాను. మీరు కూడా అంతే, ఉప్మాని లిక్విడ్గా చేసుకోండి, కొంచెం లిక్విడ్గా చేసుకోండి, మరి పొడి పొడిగా చేసుకోవద్దు. ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకోండి. కొంచెం ఆయిల్ బయటకు వచ్చేలాగా కాసేపు ఉంచుకుంటే ఆయిల్ వస్తుంది, ఇలా నాలాగా ఆయిల్ వచ్చేలాగా చూసుకోండి, అప్పుడు ఉప్మా మంచి టేస్ట్ వస్తుందండి. చూసారు కదండి, బొంబాయి రవ్వతో ఉప్మా ఎలా చేయాలో ఇలా చేసి ఒకసారి మీ ఫ్యామిలీకి పెట్టండి, మంచిగా తింటారు. నెక్స్ట్ కూడా మీరు ఉప్మా చేసామంటే తినవు అని మాట కూడా అనరు, తింటారు చక్కగా. ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.